బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడొచ్చని వెల్లడించింది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా వర్ష సూచన చేసింది. ఏపీకి మళ్లీ వర్ష సూచన. సరిగ్గా సంక్రాంతికి వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం చెబుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని చెబుతున్నారు. ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో మాత్రం మరో 2 రోజులు పొడి వాతావరణం ఉండనుందని, ఉపరితల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే ఏపీలో చాలా చోట్ల మరో 3-4 రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడతాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. చిత్తూరు, వైఎస్ఆర్, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో వర్షాలు కురవవచ్చని వెల్లడించింది. అలాగే తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాబోయే 5 రోజుల్లో రాష్ట్రం అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.